హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కనుక తాటిపండుతో ఇడ్లీ రెడీ చేయబోతున్నానండి. నేనైతే కనుక తాటిపండుని ప్రకృతి ప్రసాదించిన ప్రసాదంలో అయితే అనుకుంటానండి. ఎందుకంటే అది మనకి ప్రకృతే ఇచ్చింది కదా! తాటిపండుతో చేసిన ఐటెమ్స్ అన్నీ చాలా బావుంటాయండి. మీలో ఎంతమందికి ఇష్టమో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అది చూస్తేనే నాకైతే నోరూరిపోతుందనమాట. చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఈ విధంగా ఇడ్లీ ఏసుకొని ఒక 20 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటే చక్కగా మనకి రెడీ అయిపోతాయనమాట. దాని ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఒక తాటికాయని తీసుకొని దాన్నైతే గనక ఈ విధంగా పీసులు లేకుండా మొత్తం తీసేసుకోవాలనమాట. దాని తర్వాత ఒక బేషన్ తీసుకొని మనకైతే గనక జల్లెడ ఉంటుంది కదండీ! దాంతో అయితే మేమైతే ఈ విధంగా చేసుకున్నామనమాట. మనమైతే లేడీస్ చేయలేమని చెప్పేసి మా మామయ్య అయితే మొత్తం గుజ్జంతా తీసేసారనమాట. ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి మనం చేయలేము. మ్యాక్సిమం అట్లా అనుకున్నాం మేమైతే గనక. ఈ విధంగా అయితే మా మామయ్య తీస్తారనమాట. మీలో ఎంతమందికి ఇలా తీయడం తెలుసో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలా తీసిన గుజ్జులో అయితే కనుక బెల్లం అయితే వేసుకున్నామండి. రుచికి సరిపడినంత బెల్లం అయితే వేసుకుని దాని తర్వాత దానిలోకి వచ్చేసరికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసామండి. ఎప్పుడైనా స్వీట్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 గ్లాసులు అయితే కనుక రవ్వ వేసుకున్నామండి. మనకున్న గుజ్జును బట్టి ఆ తాటిపండు గుజ్జు ఉంటుంది కదండి! దాన్ని బట్టి అయితే మనమైతే రవ్వ వేసుకుంటే సరిపోతుందనమాట. దీనిలో అయితే ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం బియ్యం పట్టించిన బియ్యంని రవ్వలా పట్టించుకుని అలా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. దీంతో అట్టైనా వేసుకోవచ్చు, కుడుములైనా చేసుకోవచ్చు, ఇడ్లీ అయినా ఏదైనా సరే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఎంతైనా ప్రకృతి ప్రసాదించినవి ఏయైనా సరే చాలా బాగుంటాయి కదా! నేనైతే అలా అనుకుంటున్నాను. ఇదిగోండి దీంట్లో అయితే కనుక అత్తయ్య ఏం చేశారంటే ఇడ్లీ ప్లేట్‌లో కొంచెం నెయ్యి కూడా వేశారనమాట. మంచి టేస్ట్ వస్తుంది, తీయడానికి కూడా ఈజీగా ఉంటుందని. ఈ విధంగా అయితే కొంచెం గట్టిగా అయితే కలిపేసుకుని ఇడ్లీలా వేసేస్తున్నాం అనమాట. చూడండి ఇదిగోండండి ఈ విధంగా ఇడ్లీలా వేస్తాము. చాలా టేస్టీగా చాలా సూపర్‌గా అయితే వచ్చాయండి. నాకైతే నోరూరిపోతుంది. చాలా టేస్ట్ అనమాట. చూడండి ఈ విధంగా అయితే గనక ఇడ్లీనైతే ప్రిపేర్ చేసేసి 20 నిమిషాల పాటు అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే చక్కగా మనకి టేస్టీగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి. హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. టేస్టీ ఇడ్లీ తిన్నట్లు ఉంటుంది. మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.